స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా, ఎంత టైంలో చేయడం ద్వారా మనం ప్రాఫిట్స్ పొందొచ్చు, ఇలా ప్రీవియస్గా ఎవరైనా మంచి మంచి ప్రాఫిట్స్ అందుకున్నారా, ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. జెన్యూన్ క్వశ్చన్ సార్. ఓపెన్గా టూ టైమ్ లైన్స్ని బట్టి అడుగుతున్నాను, ఆడియన్స్ కూడా క్లియర్గా వినండి. పాస్ట్లో 10 years బ్యాక్ తీసుకోండి, లేదంటే ఒక 5 years బ్యాక్ తీసుకోండి. ఇంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారు విరాట్ గారు, వాళ్ళు ఇప్పుడు ఇంత లాభం వచ్చింది, ఇన్ ఫ్యూచర్ కూడా సేమ్ రిపీట్ అయ్యే స్కోప్ ఉంది అనేటువంటి ఏదైనా డేటా చెప్తారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు 2015లో చూసుకుంటే మార్కెట్ అబౌట్ 15,000 ఉంది, ఈరోజు 80,000 ఉంది. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే 15,000 పెట్టిన వాళ్ళు ఇప్పుడు 80,000 తీసుకున్నారు. ఓకే. సో నెక్స్ట్ 10 years మరి అంత పెరగకపోయినా 15,000 పెట్టిన వాళ్ళు 50,000 అయితే తీసుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 3 to 4 times. ఒకసారి 15,000 పెడితేనే వచ్చే అమౌంట్ చెప్తున్నారు. అవును. సెన్సెక్స్ 2015లో చూసుకుంటే 15,000 ఉంది, ఇవాళ 80,000 ఉంది. సో అంటే ఆల్మోస్ట్ ఎన్ని రెట్లు అయింది, 5 times పైన అయింది. ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఒక 1000, 2000, ఒక 5,000 పెడుతున్నారు అనుకుందాం, 10 years బ్యాక్, వాళ్ళు ఎంత రిటర్న్ వచ్చే స్కోప్ ఉందంటారు? వాళ్ళకి 5,000 పెడితే 5 times అంటే 25,000 అయింది. ఎవ్రీ మంత్ 5,000 పెడుతున్నారు. ఎవ్రీ మంత్ 5,000 అంటే ఇయర్లీ 60,000, 10 years 6 lakhs. అంటే ఇది ఇక్కడ ఎస్ఐపి కడుతున్నారు కదా, 6 lakhs ఒకేసారి పెట్టట్లేదు కదా. స్టిల్ ఏంటంటే 6 lakhs కూడా అంటే ఇప్పుడు 20 లక్షలు అయిపోయి ఉంటుంది, 20 lakhs అయి ఉంటుంది ఈజీగా. సో ఇది జెన్యూన్ కాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా విత్ మినిమం 12% రిటర్న్ ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా బెటర్ పర్సెంటేజ్ ఇస్తుంది. డెఫినెట్లీ. అండ్ చాలా మంది ఇన్సూరెన్స్ లోని అదర్ థింగ్స్ లో పెడుతుంటారు కదా, 6% కన్నా ఎక్కువ 6% కన్నా ఎక్కువ రాదు వాళ్ళకి, బట్ ఇక్కడ డబల్ 12% ఇస్తున్నట్టు. 12% చాలా మంచి రేట్. అంటే మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి నెంబర్ ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. మినిమం 50,000 నుంచి మొదలుపెట్టి వాళ్ళ శాలరీస్ స్టార్ట్ అవుతుంటాయి. బట్ వాళ్ళకి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తెలియకపోవడం వల్ల జాబ్ పోయే టైంకి వాళ్ళు సరైన ఫండ్ కానీ లేదంటే సరైన ఒక ఫైనాన్షియల్ ఇది కానీ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లోనే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. ఒక 6 నెలల జీతం, కనీసం 3 నెలల జీతం మన అకౌంట్లో ఎప్పుడు ఉండాలి. మన అకౌంట్లో కానీ లిక్విడ్ ఫండ్ కానీ, మ్యూచువల్ ఫండ్లో కూడా లిక్విడ్ ఫండ్స్ ఉంటాయి, సేఫ్టీ ఫండ్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, వాటిలో 90 daysకే ఉంటుంది. ఇవి ఒక 3 months శాలరీ లేదంటే 6 months శాలరీ మన అకౌంట్లో ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనం ఆర్థిక మాంద్యం వచ్చి జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ దొరకడానికి 6 నెలలు పట్టచ్చు. సో ఈ 6 నెలలకి ఆదాయం ఆగిపోయిన కూడా ఖర్చు లాగవు, ఈఎంఐ లాగవు, సిప్పు లాగవు, అలాగే ఇంటి ఖర్చులు, రెంట్, ఇవన్నీ ఎప్పటికి ఆగు. కాబట్టి ఒక 6 నెలల జీతం మన అకౌంట్లో ఉండాలి. రెండోది వచ్చేసి మన ఆదాయంలో ఎక్కువ భాగం ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, సేవింగ్స్ కాదు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఆదాయం ఎక్కువ ఎక్కడ వస్తుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. అప్పుడు మనము ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎదుర్కోవచ్చు. అండ్ ముఖ్యంగా మీరు కండక్ట్ చేయబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో ఇది ఎటువంటి విషయాలను జనాలకు తెలియజేయబోతుంది, అవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి, దాని గురించి చెప్తారా? డెఫినెట్గా అండి. ఇందులో కస్టమర్కి లాభం ఎక్కడ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఫండ్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళ ఖర్చులు తక్కువ, లాభాలు వచ్చే ఫండ్స్ ఉన్నాయి. సో ఈ వీటి గురించి అవగాహన, తర్వాత అసలు మిడ్ క్యాప్ అంటే ఏంది, స్మాల్ క్యాప్ అంటే ఏంది, వీటిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లాంగ్ టర్మ్ కోసం ఓన్లీ లార్జ్ క్యాప్లోనే పెట్టకుండా వీటిలో కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లేదు మల్టీ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు బాగా పెర్ఫార్మెన్స్ ఏమున్నాయి, ఫ్యూచర్లో ఇంకా పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు ఏమున్నాయి. సో వీటి గురించి క్లియర్గా క్లుప్తంగా, సో వాళ్ళకి అసలు 100% కేర్ తీసుకునేటట్టు, సో వాళ్ళ హార్డ్ ఎండ్ మనీ కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోకుండా సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్ పొందే అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వడం ద్వారా మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు పెంచుకోవాలి, ఇమీడియట్గా ఇప్పుడు మీ జాబ్ పోతే పరిస్థితి ఏంటి, దానికి సంబంధించి మీరు ఎలా జాగ్రత్త పడాలి, ఇదే కాకుండా సెకండ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకున్న లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి మీ చేతిలో ఎంత ఫండ్ ఉండాలి, ఎన్ని కోట్ల ఫండ్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఒక వర్క్షాప్ అయితే డిజైన్ చేశారు రమేష్ పసుపులేటి గారు. ఈ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్గా మీరు ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ఫీల్ అయ్యే ఆ సిచ్యువేషన్ మీరు వెళ్తారు. ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ వర్క్షాప్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సార్ నుండి తెలుసుకుందాం. సార్, ఈ వర్క్షాప్లో
ఎటువంటి అంశాలు మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇంకా ఎలాంటి అంశాలు చెప్తారు? జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, యావరేజ్గా చూసుకుంటే మీరు చెప్పే లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలంటారు మీరు? డెఫినెట్గా అండి, ఇది వాళ్ళ గోల్స్కి, ఫ్యూచర్ గోల్స్కి తగ్గట్టు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు మనం అనుకున్న క్వశ్చన్లో రిటైర్మెంట్ అనుకున్నాం. రిటైర్మెంట్ ఇవాళ నేను రిటైర్ అవ్వాలనుకుంటే, నేను కానీ చూసేవాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటికిప్పుడు రిటైర్ కావాలంటే 2 crores ఉండాలి. మన దగ్గర అకౌంట్లో 2 crores ఉంటే ఇప్పుడు రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే 2 crores మనం మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేసేసి 0.6%, 0.7%, లేదంటే 0.6% అంటే మంత్లీ 2 crores మీద అంటే ఆల్మోస్ట్ 72,000 పర్ మంత్ విత్డ్రా చేయొచ్చు. లేదు సపోజ్ 0.5% తీసుకున్నా కూడా 2 crores మీద ఆల్మోస్ట్ 1 lakh అంటే ఇయర్లీ 6% అంటే 12 లక్షలు తీసుకోవచ్చు. అంటే ఇవాళ 1 lakh ఉంటేనే మనం రిటైర్ అయినట్టు. ఎందుకంటే లగ్జరీ రిటైర్మెంట్ అంటారు. రిటైర్మెంట్ తర్వాతే ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎర్న్ చేసాం కాబట్టి మనకు టైం లేదు ఎంజాయ్ చేయడం కోసం. మనం ఎక్కడికి వెళ్ళలేము, చుట్టాలు పిలిచినా కూడా ఫంక్షన్లకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటిది మనం కాదు. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళాలని ఉంటారు, కొంతమంది వరల్డ్ టూర్కి వెళ్ళాలని ఉంటారు. మ్యాక్సిమం వరల్డ్ టూర్కి వెళ్ళాలని ఉంటారు. 160 దేశాలు ఉన్నాయి. ఎప్పుడు చూస్తాం? కనీసం 50 దేశాలన్నా చూడాలి కదా. చూడాలంటే సంవత్సరానికి 1 దేశమన్నా చూడాలి కదా. సో దానికి ఫండ్ కావాలి. ప్లస్ ఇవాళ ఇంట్లో కూర్చొని తిన్నా 30,000 అవుతుంది. నేను ఓన్లీ ఫుడ్ మెడిసిన్ గురించి మాట్లాడుతున్నాను. రిటైర్ అయితే ఫుడ్ మెడిసిన్ కంపల్సరీ ఉంటుంది. వీటికి 30,000 అవుతుంది. సో మిగతా ఖర్చులు అన్నీ కలుపుకొని 1 lakh ఉండాలి. అంటే 2 crores ఉంటేనే నేను రిటైర్ అయినట్టు. లేకపోతే నేను మళ్ళీ పని చేయాలి. రిటైర్మెంట్ అంటే అర్థం ఏంది? పని ఆపేయడం. మనకు నెలకు 1,00,000 రూపాయలు లేకపోతే మళ్ళీ మనం పని చేయాలి. సో అందుకని చెప్పేసి ఇవాళ 2 crores అవసరం అయితే నాకు ఒక 20 years తర్వాత, నేను రిటైర్ అవ్వడానికి 20 years ఉంది. 20 years తర్వాత నాకు ఎంత కావాలి? ఇవాళ 2 లక్షలు అంటే మినిమం ఇన్ఫ్లేషన్ 6% వేసుకున్నా కూడా 72/6 అంటే 12 yearsకి 2 లక్షలు 4 లక్షలు కావాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఇంకో 20, అక్కడ నుంచి 8 years అంటే ఆల్మోస్ట్ నాకు 7 to 8 lakhs కావాలి. ఆఫ్టర్ 20 years తర్వాత నేను రిటైర్ అయితే నాకు 8 lakhs కావాలి. కొంతమంది 10 years తర్వాత రిటైర్ కావచ్చు, అంటే వాళ్ళకి 4 lakhs కావాలి. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 2,000 ఉంటే చాలు. అవును. ఇవాళ ఎంత కావాల్సి వచ్చింది? 1 lakh కావాల్సి వచ్చింది. సో 20 ఏళ్ళ కోసం 30 ఏళ్ళ క్రితం చూసుకుందాం, 2,000 ఉంటే సరిపోయేది, హ్యాపీ. ఇప్పుడు 1 lakh కావాల్సి వచ్చింది. రేపు ఫ్యూచర్లో ఈజీగా 8 to 9 lakhs అట్లా కావాల్సి వస్తుంది. సో దానికి ఫ్యూచర్కి మనం లగ్జరీగా బతకాలంటే ఇప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవ్వడం, మరీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పవద్దు. కొద్దిగా వేస్ట్ ఖర్చులు ఎక్కడ ఉన్నాయి, అనవసర ఖర్చులు ఎక్కడ చేస్తున్నాం. సో వీటికి సంబంధించిన పూర్తి గైడెన్స్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది. షూర్. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం అనే ద్వారా వాళ్ళు మంచి రిటర్న్స్ వస్తాయని కూడా చెప్తారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.